ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, రేపు 19వ తారీఖున అక్టోబర్ 19వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా జనవరి నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన టికెట్లు విడుదలవుతున్నాయి. మీరు బుక్ చేసుకోండి. సుప్రభాతం కేవలం 120 రూపాయలు, అర్చన ఈ టికెట్లేమో 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1250 రూపాయలండి. తప్పకుండా అందరు బుక్ చేసుకోగలరు. ఇక అంగ ప్రదక్షిణ టోకెన్లు డిసెంబర్ నెల నుంచి కూడా మనందరికీ కూడా ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారానే విడుదల చేశారు. ఈ రూల్స్ అనేవి డిసెంబర్ నుంచి మారాయి. గతంలో అంగ ప్రదక్షిణ టోకెన్లు మీరు ఎవరైనా కూడా ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేవాళ్ళు డైరెక్ట్ బుకింగ్ ద్వారా. కానీ ఇక నుంచి ఇది ఈ డిప్లో, ఎలక్ట్రానిక్ డిప్లోనే అంగ ప్రదక్షిణ కూడా జాయిన్ అయ్యింది. దయచేసి మీరు దీనికోసం కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెల 19 నుంచి 21 వరకు జనవరి కోటా వారు బుక్ చేసుకోండి. ఇది మారిన ఫస్ట్ రూల్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో మీరు పాల్గొనాలి అంటే ఎవరైనా ప్రతి నెలలో ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ 180 రోజులు గ్యాప్ ఉన్న వారికి మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ ఒక వ్యక్తి నవంబర్లో సెలెక్ట్ అయ్యాడు, కానీ మరలా డిసెంబర్లో వేస్తారు, జనవరిలో వేస్తారు, కానీ మీరు సెలెక్ట్ అవ్వరండి. కనీసం 180 రోజులు గ్యాప్ ఉంటేనే సెలెక్ట్ అయ్యే అవకాశం రెండోసారి మీకు ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు వెయ్యాలి అనుకుంటే వెయ్యండి, కానీ 180 రోజులు గ్యాప్, 6 నెలలు గ్యాప్ ఉంటేనే మీరు సెలెక్ట్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, ఎవరైనా ఈ అంగ ప్రదక్షిణ కానీ ఈ ఎలక్ట్రానిక్ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు మీ ఆధార్ కార్డ్తో మీరు మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి పార్టిసిపేట్ చేసి బుక్ చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకు రేపే 19వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. తప్పకుండా బుక్ చేసుకోండి. ఓకే? ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు దాదాపు 22,000 సర్వదర్శనం టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారండి. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఈ రెండు కూడా ఉచిత టోకెన్లు. దయచేసి రానున్న రోజుల్లో టికెట్లు లేని భక్తులందరూ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నరక మార్గం టోకెన్లు తీసుకొని మీరు దర్శనం చేసుకోండి. ఇది మరొక పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు నిన్న టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు ఇచ్చారు. నేను కూడా మన ఛానల్లో పోస్ట్ చేశా. ఇక్కడ కూడా వీడియో పెడతాను, ఒకసారి చూడండి. స్క్రీన్ షాట్ పెడతాను, ఒకసారి చూడండి. ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు జనవరి నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అదే రోజు 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. నవంబర్ వారు ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు అలిపిరి గోశాల శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. వీటి ద్వారా హోమం అయ్యాక 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి తిరుమల కొండపైన దర్శనం చేసుకోవచ్చు. ఇది మరొక పాయింట్. ఇంకా చివరిగా రథసప్తమి టికెట్లు జనవరి 25కి సంబంధించి 300 రూపాయల టికెట్లు కూడా మీరు ఈ నెల అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ అయినప్పుడు బుక్ చేసుకోండి. ఇక ఈ వీడియో ముగించే ముందు చాలా ముఖ్యమైన సమాచారము, వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 31కి సంబంధించి టికెట్లు డిసెంబర్ 2వ వారం విడుదలవుతాయని నేను ప్రతిరోజు చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా. వెయిట్ చేయండి. డిసెంబర్ 2వ వారం వరకు మీరు వెయిట్ చేయాలి. ఇక జనవరి 1 నుంచి 8 వరకు కూడా ఈ వైకుంఠ ఏకాదశి సంబరాలు అనేవి, పండుగ అనేది తిరుమల కొండపైన కొనసాగుతుందా అంటే 95% కొనసాగదు. 5% మనం అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కోసం టీటీడీ నుంచి వెయిట్ చేయాలా. ఈసారి ఈ పండుగ 2 రోజులే ఉంటుంది. ఇది మనకు అందుతున్న సమాచారం ప్రకారము. కొన్ని ఇతర
సోర్స్ ద్వారా కూడా నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈసారి 2 రోజులే వైకుంఠ ఏకాదశి. ఓకే, కాబట్టి జనవరి 1 నుంచి 8 వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో మీకు ఏమీ డౌట్ లేదు. ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోండి. డైరెక్ట్ ఆర్జిత సేవలైనా 300 రూపాయల టికెట్లైనా అన్నీ బుక్ చేసుకునే ఛాన్స్ మన చేతిలో ఉంది. దీని గురించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను తప్పకుండా మీ ముందుకు వస్తా. ఇక రానున్న నవంబర్, డిసెంబర్, ఈ అక్టోబర్లో జరుగుతున్న టైంలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఇక చాలామంది శ్రీవారి సేవ డిసెంబర్ కోట ఎప్పుడు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అది కూడా ఈ నెల అక్టోబర్లోనే విడుదల చేస్తారు. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కోసం మీరు వెయిట్ చేయండి. ఎక్కువ శాతము 26 కానీ 27 కానీ ఉండొచ్చు. ప్రెస్ రిలీజ్ వచ్చాక మీ ముందు నేను కన్ఫర్మ్ డేట్ చెప్తాను. ఓకే, మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.